కొబ్బరి పొడిని చేసుకుందాము. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, కొన్ని మెంతులు, 8 నుంచి 9 ఎండుమిర్చిని వేసుకొని వీటిని వేయించుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ మసాలాను తీసుకోవాలి. ఇవి వేగాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మరో 2 నిమిషాల వరకు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు కొన్ని నువ్వులు, కొంచెం చింతపండును కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కచ్చా పచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి పచ్చి కొబ్బరిని కూడా తగినంత వేసేసుకొని దీనికి మూత పెట్టి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, చిన్న ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు టోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే పొడి అంతా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని స్టోరేజ్ చేసుకోవడమే. అంతే, రెడీ.